ఈ ఒక్క చిన్న తప్పు గనుక చేశారంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మీకు 10,00,000 పెనాల్టీ నోటీస్ వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మనం ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేసామో ఆ రిటర్న్స్‌ని రివ్యూ చేసేసి మనకి నోటీసెస్ లేదా మెసేజ్ అయితే పంపించడం జరిగింది. ఎక్కడెక్కడైతే డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో ఆ కేసెస్‌లో. సో చాలా మంది ఏంటంటే ఎవరైతే ఫారెన్ అసెట్స్ హోల్డ్ చేశారో వాళ్ళు ఇన్‌కమ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో రిపోర్ట్ చేయలేదన్నమాట. సో మనం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనకు ఫారెన్ అసెట్స్ షెడ్యూల్ అని ఒక షెడ్యూల్ ఉంటుంది. దాంట్లో ఏవైతే మనకి ఫారెన్ అసెట్స్ ఉన్నాయో అవన్నీ డిస్క్లోజ్ చేయాలి. మీరు గనక ఫారెన్ అసెట్స్ హోల్డ్ చేసి ఈ షెడ్యూల్‌లో మీరు రిపోర్ట్ చేయకపోతే ఇప్పుడు మీకు మెసేజ్ కంపల్సరీ వచ్చుంటుంది. అది ఎలా అంటే ఏదైతే మీరు ఫారెన్ అసెట్స్ హోల్డ్ చేశారో ఆ ఫారెన్ ఎంటిటీ మీ యొక్క అసెట్స్‌ని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేసి ఉంటుంది. సో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు కరెక్ట్‌గా ఫైల్ చేయమని చెప్పి మీకు ఈ మెసేజ్ అయితే వచ్చుంటుంది. ఒకవేళ మీకు ఈ మెసేజ్ వచ్చి ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్లి మీ సీఏని కన్సల్ట్ అయ్యి ఏదైతే 26 ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇవన్నీ చెక్ చేసి మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ని 31 డిసెంబర్ 2025 లోపు రివైజ్ చేసి ఈ ఫారెన్ అసెట్స్‌ని కరెక్ట్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు 10,00,000 పెనాల్టీ వరకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ లెవీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే వెంటనే మీరు సీఏని కన్సల్ట్ అయ్యి మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ని రివైజ్ చేసి దీన్ని తప్పించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫిన్‌ట్రాక్ ఇండియా. టు బి ఇన్ ట్రాక్, ఫాలో ఫిన్‌ట్రాక్.